బాయిల్డ్ ఎగ్ పెట్టడం కానీ రెగ్యులర్‌గా నట్స్ అలాగే బాదం, పిస్తా ఇవి ఇవ్వడం వల్ల పిల్లల్లో హీట్ ఎక్కువ అయిపోతుంది అని పేరెంట్స్ చెప్తూ ఉంటారు. అది వాస్తవమా? సో పిల్లల్లో ఒక ఎగ్ తీసుకోవడం వల్ల హీట్ రావడం అన్నది ఉండదండి ముఖ్యంగా. ఎందుకంటే మనం దాన్ని ఎలా మేనేజ్ చేయాలన్నది చూసుకోవచ్చు. లైక్ వాళ్ళకి ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వడం డే అంతా వేడి రాకుండా ఉండడానికి, వేడి చేయకుండా ఉండడానికి. సో అందువల్ల కంపల్సరీ పిల్లల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి మార్నింగ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో ఒక ఎగ్, ఒక చిన్న కప్పు పాలు, తర్వాత దాంతోపాటు ఒక హెల్దీ సీరియల్స్ లైక్ మనం ఇప్పుడు రాగి రోటీ అంటాము, లేకపోతే రాగి దోశ అంటాము, లేకపోతే మిల్లెట్స్తో తయారు చేసింది కానీ, లేకపోతే హోల్ గ్రెయిన్స్తో తయారు చేసిన ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాంటివి. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళల్లో ముఖ్యంగా ఏంటంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. మదర్స్ కూడా ఏంటంటే వాళ్ళ చాయిస్ తీసుకోవాలి అండ్ ఆల్సో హెల్దీ చాయిస్ కూడా వాళ్ళకి ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. సో దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ఇష్టపడడం ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనం ఇష్టమైందే పెట్టాలి అని అంటే పిల్లలు ఈ రోజుల్లో వినరు కదా. సో అందుకని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎలా ఇష్టపడతారో వాళ్ళకి తగినట్టుగా ఇప్పుడు చాలా వరకు నూడిల్స్, పాస్తాలు ఇష్టపడుతుంటారు. సో అలాంటి టైప్లో దాంట్లోనే ఎక్కువ మిల్లెట్స్తో తయారు చేసినవి, లేకపోతే దాన్ని కూడా మనం చాలా వరకు హెల్దీగా తయారు చేసి ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు ఇష్టపడే బ్రేక్ఫాస్ట్లోనే కొంతవరకు మనం ఎగ్ ఇంక్లూడ్ చేయటం, లేకపోతే మిల్క్ ఇంక్లూడ్ చేయటం, ఫ్రూట్ ఒకటి ఇంక్లూడ్ చేయటం, ఇట్లా దాన్ని మెయిన్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ న్యూట్రిషియస్ అనమాట. సో అప్పుడు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో పిల్లలు కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేయాలి. దాంట్లో కంపల్సరీ ఎగ్, మిల్క్ అన్నది చాలా వరకు అంటే ఎగ్ వేడి చేస్తుంది, ఇవన్నీ కూడా అందరూ పిల్లలకి అలాంటివి ఉండవు కాబట్టి కంపల్సరీ పిల్లల్లో ఎగ్ తినని పిల్లలు ఉంటారు. అంటే వెజిటేరియన్ ఉన్నారనుకోండి ఫ్యామిలీస్, వాళ్ళు కొంచెం స్ప్రౌట్స్ కానీ, లేకపోతే బాయిల్ చేసిన ఇవి శనగలు, బొబ్బర్లు లాంటివి అలాంటివి కూడా వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసి పెట్టవచ్చు. ఓకే మేడం, కొంతమంది కామెంట్స్ పెడుతూ